హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పాయ చేసేద్దామా. చాలా ఈజీగా క్విక్గా అలాగే మంచి టేస్టీగా చేసేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ మన రెస్టారెంట్లో మనం ఏదైతే కొంటామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అదే ఫ్లేవర్తో అలాగే ఇలాంటి మసాలాలు యాడ్ చేయకుండా అలాగే టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీ అండి. చాలామంది అసలు మటన్ పాయ అంటే బెదురుకుంటారు. అసలు ఏంటి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అస్సలు చేయడానికి కాదు అనుకుంటారు, కానీ ఈజీగా చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మటన్ పాయలన్నీ తీసుకొని మంచిగా ఉప్పు నీళ్ళలో వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. చూసారా ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ మాదిరిగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న రోలు ఉంటుంది కదా, అందులో కొన్ని మిరియాలు, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, కొంచెం చెక్క ఇవన్నీ వేసాక మంచిగా దంచుకోండి. ఇది మొత్తం యాలకులు అవన్నీ మొత్తం పౌడర్ అయ్యేంత వరకు మంచిగా దంచుకోండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ మాదిరిగా పౌడర్ అయ్యే వరకు దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం సాజీరా, లవంగం, యాలకులు, చెక్క, ఆకు ఒక్కొక్కటి 2 వేసుకోండి. ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కాబట్టి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు గుర్తుంచుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని, చూసారా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక యాలకులు లవంగాలు వేసి పౌడర్, అది కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాతకి మనం కడిగి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇందులో వేసేయండి. వేసాక మంచిగా కింద నుంచి పై వరకు ఆయిల్ మొత్తం ఆ పాయాలకు అంటుకునే వరకు కలుపుకొని మూత పెట్టి మగ్గియండి. మగ్గియడం వల్ల మన ఆయిల్ ఫ్లేవర్స్ అంతా మంచిగా పాయాలకి పట్టుకుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. ఉప్పు ఎక్కువగా పట్టదు, చూసి వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఉప్పు నీళ్ళతో కడుగుతాం కాబట్టి ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది మటన్ పాయాలకు, చూసుకొని వేసుకోండి. తర్వాతకి మంచిగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టి 2-3 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. సరేనా? ఇలా మగ్గడం వల్ల మంచిగా మనకి కారం అంటుకుంటుంది. ఇలా అంటుకున్న తర్వాతకి మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకోండి. గుర్తుంచుకోండి, కావాల్సిన వాటర్ కంటే కాస్త ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనకి కుక్కర్ విజిల్ పెట్టడానికి చాలా విజిల్స్ పడతాయి ఈ మటన్ పాయలు ఉడికే వరకు, అందుకని కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి. తర్వాత చిన్న బౌల్ తీసుకొని కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి అందులో వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు విజిల్ పెట్టాం కదా, ఆ విజిల్స్ 15 వరకు వచ్చేటట్టు చూసుకోండి. 15 వస్తే పర్ఫెక్ట్గా మన మటన్ పాయాలు ఉడికిపోతాయి. సో ఇలా నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, అందులో ఉన్న పల్ప్ అంతా తీసేయండి. తర్వాతకి చూసారా మనకి ఇలా చిక్కగా మంచిగా చింతపండు రసం వస్తుంది. సో ఈ రసంలో ఏమీ లేకుండా చూసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు విజిల్లో మొత్తం పోయే వరకు ఉంచి అది మొత్తం క్యాప్ తీసాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం చింతపండు గుజ్జంతా తీసినాం కదా, అదంతా అందులో వేసుకొని ఒకసారి మళ్ళీ మరలనివ్వండి. ఆ వాటర్ అంతా కాస్త మరలుతున్నప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి. గుర్తుంచుకోండి, కొబ్బరి పొడి కాస్త ఎక్కువనే వేసుకోండి, మన మటన్ పాయ కాస్త చిక్కబడుతుంది. సో ఇలా వేసుకున్న తర్వాతకి మంచిగా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అంతే, ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని తినేయడమే. అంతే అండి, మన మటన్ పాయ పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బాగుంది కదా వీడియో? చాలా సింపుల్గా చెప్పేశాను కదా, ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. గుర్తుంచుకోండి, కామెంట్ సెక్షన్లో కంపల్సరీ ట్రై చేసి చెప్పేయండి. ఎందుకంటే చాలా ఈజీగా చెప్పాను కదా, అలాగే మసాలాలు ఏవి లేకుండా చెప్పాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కాకపోతే అందరూ మసాలాలు వేసి చేస్తారు. నేను ఇక్కడ ఎలాంటి మసాలా యూజ్ చేయకుండా ఈజీగా చిక్కగా మటన్ పాయని రెడీ చేశాను. సో మీరు ట్రై చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.